ఎంత అర్థమైంది. వైట్ కలర్లో ఉంటుంది. క్లోరినేషన్ అయ్యింది మీకు ఆల్రెడీ ఒకటి. మరి ఎంత ఫెసిలిటీ అయితే పెట్టాము దాంట్లో. తర్వాత ఇదంతా కొద్దిగా యూజబుల్ ఏరియాలో ఉంటుంది. ఇదంతా కూడా డిస్కార్డెడ్ ఏరియాలో ఉంది వాటర్ ఏరియా. ఎంఈఓ గారు ఇదంతా చూడండి. పిల్లల్లో దే మస్ట్ డ్రింక్ దిస్. మీకు ఆల్రెడీ ఒక కిట్ ఇచ్చాము. ఇది ఈ టెస్ట్ కిట్ ఇది స్కూల్కి ఇచ్చాం. చేసి మీరు ఒకసారి మార్నింగ్ రాగానే ఒకసారి టెస్ట్ చేసుకుని క్లోరినేషన్ అయ్యింది, ఆ కలర్ వచ్చింది అని అంటే కనుక లేకపోతే చిల్డ్రన్ డ్రింక్ ఇట్. అది మనము ఎరాడికేట్ చేయాలి సార్. ఎమ్మెల్యే గారు చెప్పండి సైకలాజికల్గా ఫిక్స్ అయ్యారు. ల్యాండ్ అంతా ఓల్డ్ పల్లె కదా, ఇది గవర్నమెంట్ ల్యాండ్. ఏ కాదు సార్, ఇది మామూలు పక్క. మరి ట్యాంక్కి నీళ్ళు సాగటం ట్యాంక్కి. అంటే 8 వారాలు ఈసారి ఎవరో తెలుసుకో జలధార జలహారతి అని పెట్టి దాని యొక్క వర్షాలు వచ్చినప్పుడు ఇది మనం ఇప్పుడు తవ్వలేదు అనుకో, నీళ్ళు రావు, దాంట్లోకి వెళ్ళవు. సో సీఎం గారు చెప్పింది ఏంటంటే ఇలాంటి ఛానల్స్ ఏమున్నప్పుడు కూడా ఇవన్నీ కూడా ముందు క్లియర్ చేసేసుకుంటే రేపు నెలలో మనకు వర్షాలు వచ్చినప్పుడు ముందు నీళ్లు చెరువులోకి పోతాయి. నీళ్లు చెరువులోకి వెళ్తే మనకు యూజ్ ఉంటుంది, ఉపయోగం ఉంటుంది. తర్వాత భూగర్భంలో కూడా నీళ్ళు వెళ్తాయి. సో అంచేత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక కార్యక్రమంలో జరుగుతుంది. అది ఇప్పుడు నువ్వేం చేస్తావు కూడా ఇలాగే క్లియర్గా ఉంటుంది. మీతో ప్రాబ్లం ఏంటంటే మీరు ఉండరు, అటు ఇటు వెళ్తారు. ఊరిపోరం కంటే ఏం లేదు. చెరువుపోరం తమ్ముడు చెప్తాడు. మరి కాలంలో చెత్తేస్తున్నారు. ఏంటమ్మా డే వేసావు? చెత్తంటే ఇది 500 ఉంది, అది 36 ఉంది. సో మినరల్స్ ఏమీ లేనట్లెక్క. మీరు అనుకుంటారు ఇది తాకూడదని చెప్పేసి, అట్లాగేమీ లేదు. అర్థమైందమ్మా. తర్వాత ఈ నీళ్లు అది ఉందా పెట్టి ఫస్ట్ టైం కదా. లేవు తెలుస్తుంది కదా, యూజ్ లేకుండా అది బయట కూడా వేస్తున్నాడు. జోన్ చేయట్లేదు మీరు అసలు, ఏమీ అసలు సరిగ్గా చేయట్లేదు అక్కడ. లేకపోతే ఇదంతా ఇంత చెత్త ఏంటి ఇదంతా. ఒకసారి ఒక గ్యాంగ్ వర్క్లో పెట్టించి మొత్తం అంతా క్లీన్ చేసిన తర్వాత తడి చెత్త అంతా పోవాలి, ఇక్కడికి పోవాలి, ఇక్కడికి రావాలి. అర్థమైందా? చెప్పి రావాలి, ఫొటోస్ రావాలి. ఇలా సస్పెండ్ చేస్తాం చెప్తున్నాను నేను. ఇంత ఫెసిలిటీ ఉండి కూడా ఇచ్చేపోతే అట్లా. కలెక్టర్ గారు సార్ కనపడలేదా? కనపడుతున్నారా? లేదు సార్. ఒకసారి టెస్ట్ చేయించండి, టెస్ట్ చేయించండి. సదరన్ పెట్టి ఏం పేరు? 40% దాటితేనే ఇస్తాం. కొంచెం మీరు పల్లెనిద్రలో భాగంగా రాత్రి చండ్రపాడులో పల్లెనిద్ర చేసుకున్నాము. అక్కడ కొంతమంది సమస్యలు చెప్పడం జరిగింది. వాటిని ప్రత్యక్షంగా మార్నింగ్ ఎర్లీ అవర్స్లో 6 o'clockకి ఎక్కడైతే ఇష్యూస్ రాత్రి చెప్పారో అవన్నీ కూడా స్వయంగా చూడటం జరిగింది. సో ప్రజలందరూ కూడా వాళ్ళకి అంటే మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇక్కడికి రావడం,
సో అందరూ కూడా ఎక్కడైతే సమస్య ఉందో అక్కడికి అందరూ వచ్చి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా సమస్యను నోట్ చేసుకోవడం అంతా కూడా జరిగింది. సో ప్రజలు కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు. ఏం చేద్దంటే సమస్యలు వినడానికి వాళ్ళు ఆఫీస్కి రాకోకుండా ఆఫీసర్సే వాళ్ళ దగ్గరికి రావడం అనేది ఒక మంచి పరిణామం. కాబట్టి అందరూ కూడా హ్యాపీగా వచ్చి చూసినందుకు అదేవిధంగా వాళ్ళకి సొల్యూషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోడ్స్ అడిగారు, రోడ్స్ వేయిస్తామని చెప్పాము. ట్రైన్స్ అడిగారు, ట్రైన్స్ ఇస్తామని చెప్పాము. అదేవిధంగా హౌస్ సైడ్స్ అడిగారు. హౌస్ సైడ్స్ కూడా ఆల్రెడీ ల్యాండ్ అవైలబుల్ ఉంది. అది కూడా హౌస్ సైడ్స్ ఒక 1 మంత్లో లేఅవుట్ వేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. వాటర్ సప్లై గురించి అడిగారు. దానికి సంబంధించి ఇన్సఫిషియెంట్ వాటర్ వస్తుందని అన్నారు. దానికి అడిషనల్గా ఒక వాటర్ ట్యాంక్ కూడా కట్టించడం కూడా చెప్పాము. సో ఇది ఈ సమస్యల్ని తెలుసుకోవడం, పరిష్కారం ఇమీడియట్గా వాళ్ళకి చెప్పడం అనేది ప్రజల్లో కూడా చాలా సంతృప్తిగా ఉంది. పల్లెనిద్ర కార్యక్రమంలో అందరూ కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా పార్టిసిపేట్ చేశారు. సో ఐ థింక్ దట్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ గివ్ ఎ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ టు ద పబ్లిక్. కలెక్టర్ గారు ఆఫీసర్లు అందరూ కలిసి పల్లెనిద్ర చేశారు. గ్రామాల్లో దగ్గర ఒక 3 గంటలు అందరితో మాట్లాడి ఇక్కడ అనేక సమస్యలు తెలుసుకున్నారు. ఇక్కడ కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఈ ఊరికి వచ్చి ప్రతి ఒక్క అధికారిని ఉన్న 23-24 పంచాయతీలకి ఊర్లకు పంపించి దాని సమస్యలు తీసుకొని వచ్చి దాన్ని 2 కేటగిరీస్గా అంటే ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్గా చేసి నాన్ ఫైనాన్షియల్ ఇమీడియట్గా ఆ సొల్యూషన్స్ తీసుకొని వచ్చి ఫైనాన్షియల్ కూడా చాలా వరకు కూడా రోడ్లు గీడ్లు ఇలాంటివన్నీ అడిగారు. మేము జనరల్గా తిరిగినప్పుడు ప్రజలు బాగానే సంతోషంగా ఉన్నారు. వాళ్ళు అడిగినవన్నీ కూడా తొందరలో చేపిస్తూ ఉన్నాం. సైడ్ డ్రైన్స్ ఇలాంటివి మామూలుగా ఏంటిదంటే అధికారులు ప్రజల్లోకి వచ్చి అంటే ప్రజల వద్ద పాలన అంటే ఇదే అంటే అక్కడ జనాలు అధికారులు వెళ్లకుండా అధికారులు ఇక్కడ వచ్చి ఇలాంటివి చేశారు. ఇది అద్భుతమైన కార్యక్రమం. ప్రజల్లో సాటిస్ఫాక్షన్ కూడా బాగా ఉంది. ఎందుకంటే అధికారులు వచ్చి మనకు వచ్చి వాళ్ళ సమస్యలు తీరుస్తున్నారనే ఉద్దేశంతో చాలా ఉన్నారు. నేను ఇవన్నీ చూశాను. బ్రహ్మాండంగా ఉంది. ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఈ స్కీము ప్రతి మండలంలో జరగాల. ఒకవేళ వీలుంటే స్టేట్లో కూడా ఇది ఫాలో అయితే మంచిదని నా పర్సనల్